హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరి ఎడ్యుకేషన్ ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో శిల్పి గురించి చూసాం కదా. అదేవిధంగా ఏ కులం అనే పాఠ్యాంశం గురించి చూద్దాం. ఏ కులం అనేది 7వ తరగతిలోని తెలుగు వాచకంలోని పాఠ్యాంశం. ఇది 7వ తరగతి నవవాసం 2 అని కూడా అంటాం. ఏ కులం అనేది రాసిన కవి ఎవరంటే చెరబండ రాజు. ఈ చెరబండ రాజు మరొక పేరు బద్దం భాస్కర్ రెడ్డి. ఏంటి ఏ కులం అనే పాఠ్యభాగ రచయిత చెరబండ రాజు, అతని పేరే బద్దం భాస్కర్ రెడ్డి. చూద్దాం ఈ ఏ కులం అనే పాఠ్యభాగం ఉద్దేశం ఏంటంటే ఉద్దేశం అంటే ఏంటంటే ఈ పాఠం చెప్పుకోవడానికి గల కారణాన్ని ఉద్దేశం అంటాం. అయితే ఏంటిదంటే కుల వృత్తులను యొక్క సేవను గౌరవించడం ద్వారానే మన యొక్క దేశం అనేది బాగుపడుతుంది, లేదా నవ సమాజం అనేది బాగుపడుతుంది, అభివృద్ధి చెందుతుందని తెలపడమే పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. ఏంటిది ఉద్దేశం అంటే కుల వృత్తుల యొక్క సేవను గౌరవించడం ద్వారానే నవ సమాజం అభివృద్ధి చెందుతుంది అని చెప్పడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. ఇందులో ఇతివృత్తం వచ్చేసి సామాజిక స్పృహ. ఏంటి ఇతివృత్తం? సామాజిక స్పృహ. ప్రక్రియ ఏంటిది? గేయం. మరి గేయం అంటే ఏంటిది? గేయం అంటే పాడుకోవడానికి వీలుగా ఉండేదాన్ని గేయం అంటాం. ఏమంటాం? పాడుకోవడానికి వీలుగా ఉండేదాన్ని గేయం అంటాం. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ గేయంలో ఇంకోటి, గేయం అనేది మాత్రా ఛందస్సులో ఉంటుంది. ఎలా ఉంటుంది? మాత్రా ఛందస్సులో ఉంటుంది. గేయం అంటే ఏంటిది? పాడుకోవడానికి వీలుగా ఉండేదాన్ని గేయం అంటాం. ఇందులో ఇంకొక పాయింట్ వచ్చేసి ఈ గేయం అనేది మాత్రా ఛందస్సులో ఉంటుంది. ఇది చూడండి, ఈ ఏ కులము, చెరబండ రాజు, సామాజిక స్పృహ, గేయం, ఈ 3 లింక్ ఎట్లా గుర్తుంచుకోవాలంటే ఏ కులం అంటే కులం అని గుర్తుంచుకోండి. ఏ కులం అంటే మన ప్రజెంట్ చెరబండ రచ్చబండ అనగా రచ్చబండ దగ్గరికి ఎవరు వస్తారు? మన యొక్క కుల పెద్దలు కులస్తులు వస్తారు. ఎవరు? చెరబండ అనుకోండి, రచ్చబండ అనుకోండి. రచ్చబండ దగ్గర ఎవరు ఉంటారు? మన యొక్క కులం వాళ్ళందరూ కలిసి రచ్చబండ చేస్తారు. ఆ రచ్చబండ దగ్గర ఏం చేస్తారంటే అక్కడ ఒక రాజు ఉంటాడు. రచ్చబండ దగ్గర పెద్ద మనిషి రాజు అనుకుందాం. పెద్ద మనిషి వాళ్ళు రాజు. రచ్చబండ ఏ కులం రచ్చబండ, చెరబండ ఎవరు ఉంటారు? రాజు ఉంటాడు. ఈ రాజు చేస్తారంటే మన కులస్తులు రాజు చేస్తారంటే రాజు అక్కడ ఉన్నాడంటే స్పృహ లేకుండా, అంటే ఏం మాట్లాడకుండా స్పృహ లేకుండా గేయాలు పాడతాడు. రాజు చెప్పగానే రచ్చబండ దగ్గర స్పృహ లేకుండా గేయాలు పాడతాడు. గుర్తుంచుకోండి. ఎలాగంటే ఏ కులం అనేది పాఠ్యభాగ రచయిత చెరబండ రాజు, అదే ఒక వృత్తి వచ్చేసి స్పృహ, సామాజిక స్పృహ, గేయము, ప్రక్రియ. ఇట్లా గుర్తుంచుకోండి. కులంలో రచ్చబండ చెరబండ దగ్గర స్పృహ లేకుండా గేయాలు పాడతారని ఇట్లా లింక్ ద్వారా గుర్తుంచుకోండి. ఇది ఎగ్జామ్స్ అడుగుతుంది కాబట్టి చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇతని యొక్క చెరబండ రాజు యొక్క జన్మస్థలం వచ్చేది ఎక్కడంటే మేడ్చల్ జిల్లా. ఇక్కడ తరచు అడుగుతున్నారు. మేడ్చల్ జిల్లా. ఇక్కడ జన్మస్థలం మేడ్చల్ జిల్లా, అంకుశాపురం అనే గ్రామం. ఏ గ్రామం? అంకుశాపురం అనే గ్రామం. మేడ్చల్ జిల్లా, అంకుశాపురం అనే గ్రామం. నెక్స్ట్ చూడండి రచనలు చూడండి. రచనలు వచ్చేసి ఏంటిది? గమ్యం, ముట్టడి, పల్లవి, కత్తిపాట. ఏంటిది? గమ్యం, ముట్టడి, పల్లవి, కత్తిపాట. వీటితో పాటు ఇంకొకటి 5వది జన్మ హక్కు. ఓకే, గమ్యం, ముట్టడి, పల్లవి, కత్తిపాట. ఇవన్నీ ఏంటి మరి? 4 కవితా సంకలనాలు. ఏంటి? కవితా సంకలనాలు, కవితా సంపుటి. 2 వేరు కన్ఫ్యూజ్ కావద్దు. కవితా సంకలనాలు, కవితా సంపుటాలు. ఓకే, చూడండి. గమ్యం, ముట్టడి, పల్లవి, కత్తిపాట ప్లస్ ఈ జన్మ హక్కును సింపుల్ ఎలా గుర్తుంచుకోవాలంటే చూడండి కోడ్ ద్వారా. రాజు కత్తి పట్టుకొని పల్లవిని ముట్టడించడం నా జన్మ హక్కు అన్నాడు. రాజు అంటే ఎవరు? ఇక మన చెరబండ రాజు ఏం చేసిండంటే పల్లవిని ఏం చేసిండు? రాజు కత్తి పట్టుకొని పల్లవిని ముట్టడించడం నా జన్మ హక్కు అన్నాడు. ఏమన్నాడు? రాజు కత్తి పట్టుకొని పల్లవిని ముట్టడించడం నా జన్మ హక్కు అన్నాడు. చూడండి, రాజు అంటే చెరబండ రాజు కవి. నెక్స్ట్ వచ్చేసి కత్తి పట్టుకొని అంటే కత్తిపాట. ఏంటిది? కత్తిపాట, పాటల సంకలనం. నెక్స్ట్ వచ్చేసి పల్లవి చూడండి, పల్లవి. నెక్స్ట్ వచ్చేసి ముట్టడించడం అంటే ముట్టడి. నెక్స్ట్ వచ్చేసి నా జన్మ హక్కు. ఓకే, ఆయన వచ్చినాయి కదా. గమ్యం, ముట్టడి, పల్లవి, కత్తిపాట, జన్మ హక్కు. ఈ జన్మ హక్కు అనేది ఏంటంటే ఈ ప్రస్తుత పాఠ్యభాగం అనేది చెరబండ రాజు రచించిన జన్మ హక్కు అనే కవితా సంపుటల నుండి తీసుకోబడింది. ఈ ప్రస్తుత పాఠ్యభాగం ఏ కులం అనేది చెరబండ రాజు రచించిన జన్మ హక్కు అనే కవితా సంపుటల నుండి తీసుకోబడింది. ఓకే, అర్థమైనా? నెక్స్ట్ వచ్చి చూద్దాం. ఈ చెరబండ రాజు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇతను ఏమేం చేశాడంటే చెరబండ రాజు అనేది మొదటగా ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఏం చేశాడు? ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. నెక్స్ట్ వచ్చేసి ఇతను 1965 అంటే 1965లో దిగంబర కవిగా మొదలెట్టాడు. ఇక్కడ దిగంబర కవిగా మొదలెట్టి 1970 వరకు, ఆ తర్వాత 1965 నుండి 70 దాకా దిగంబర కవిగా ఉండి తర్వాత ఏం చేశాడంటే విప్లవ గేయాలు, కథలు, నవలలు రాశాడు. ఏం చేశాడు? 1965 తరువాత 70 వరకు దిగంబర కవిగా ఉండి ఆ తరువాత విప్లవ గేయాలు, కథలు, నవలలు రాశాడు. నెక్స్ట్ వచ్చేసి విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపకుడిగా పనిచేశాడు. ఎవరు?
ఎవరు? చెరబండరాజు. ఏం చేశాడు? విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపకుడిగా ఉన్నారు. ఎవరు? ఏ కులం అనే పాఠ్యభాగం ఎవరు? చెరబండరాజు ఏం చేశాడంటే విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక. పదే పదే ఎందుకు చెప్తున్నాడు? ఇది కొంచెం ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపకుడు ఎవరంటే చెరబండరాజు. నెక్స్ట్ వచ్చేసి తెలుగు కవిత్వం. ఒక ప్రత్యేకత ఏంటంటే ఫైనల్గా తెలుగు కవిత్వంలో, ఇక్కడ తెలుగు కవిత్వంలో ఏ కవిత్వంలో? తెలుగు కవిత్వంలో పదునైన వ్యక్తీకరణకు పదునైన వ్యక్తీకరణకు మొక్కవోని దీక్షకు ధిక్కార స్వరానికి ప్రతినిధి. మొక్కవోని దీక్షకు ధిక్కార స్వరానికి ప్రతినిధి ఎవరు? చెరబండరాజు. ఒకటి చూడండి, దిగంబర కవి ఎవరంటే చెరబండరాజు. విప్లవ గేయాలు ఎవరు రాశారంటే చెరబండరాజు. విప్లవ గేయ రచయితల సంఘం ఎవరంటే చెరబండరాజు. మొక్కవోని దీక్షకు ధిక్కార స్వర ప్రతినిధి ఎవరంటే చెరబండరాజు. ఓకే, అర్థమైందా? ఎక్కువ మనకు ఇతని గురించి వచ్చేది రచనలు తక్కువ, ఈ 4 పాయింట్లు రేరుగా అడుగుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ.